ప్రభువునందు ప్రియమైన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, బైబిల్‌లో అనేకమైనటువంటి సందేహాలు చాలామందికి వస్తూ ఉన్నాయి. ఆ యొక్క సందేహాలను మనం బైబిల్ ప్రకారంగా అంటే వాక్య ప్రకారంగా మరి ఉన్నది ఉన్నట్టుగా లేఖనానుసారంగా మనం చూద్దాం. దేవుడు మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది సందేహాలు తీర్చబడాలని నేను ఈ యొక్క ఛానల్ను ప్రారంభించడం జరిగింది. దీని కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ రోజున మనం ఒక విషయాన్ని లేకుండా ఒక అంశాన్ని గుర్చినటువంటి అవగాహనలోకి వద్దాం. అంశం టాపిక్ అనేది మనం చూస్తే నేను రక్షణ పొందుకున్నానా, లేకుంటే నేను రక్షించబడ్డానా, నేను పరలోకానికి వెళ్తానా, ఇలాంటి సందేహాలు మనకి కలుగుతూ ఉన్నాయి. నేను ఏ సంఘానికి వెళ్ళాలి, లేకుంటే ఏం చేయాలి, నేను రక్షించబడటానికి రుజువేంటి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. అయితే వీటిని ఎలా మనం గ్రహించాలి, ఎలా తెలుసుకోవాలి, నేను రక్షించబడ్డానని నాకు ఎలా తెలుస్తుంది? దానికి ఒకటే, ఇప్పుడు అపోస్తుల కార్యములు 10:30-31లో మనం గమనిస్తే అక్కడ ఆ జైలు యొక్క అధిపతి పౌలును అదేవిధంగా శీలాను అడుగుతాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? రక్షణ పొందడానికి ఏమి చేయవలని అడిగినప్పుడు పౌలు లేకుంటే శీల వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ఇది చాలా సింపుల్, చాలా సూక్ష్మం. దీని గురించి చాలామంది తర్జన భజన పడుతూ ఉన్నారు. రక్షణ అనేది ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగేది. ఇది అపోస్తుల కార్యములు 10:30-31లో మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా రక్షణ అనేది విశ్వాసం వలన కలుగుతూ ఉంది, అది క్రియల వల్ల కలిగినది కాదు అనేది ఎఫెసీ పత్రిక మనం గమనిస్తే ఎఫెసీ 8:9లో మనం చూస్తాం. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు అనేది మనం చూస్తా ఉన్నాం. అక్కడ మీరు గమనిస్తే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. మన యొక్క శక్తి చేత, మన యొక్క భక్తి చేత కాదు రక్షణ. ప్రభు అయినటువంటి యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి. దేవుని యొక్క వాక్యం సత్యం. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు కూడా అన్నటువంటి మాటలు యోహాను సువార్త 14:6లో మనకి అందరికీ తెలుసు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. ప్రభువే అన్నిటికీ సొల్యూషన్ ఏంటి? ఆయనే మార్గం, ఆయనే సత్యం. కాబట్టి వాక్యమే సత్యం. వాక్యమైనటువంటి ప్రభు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:2 వచనాల్లో మనం ఈ యొక్క విషయాలు మనం చూడొచ్చు. మొదటి యోహాను పత్రికలో మనం గమనిస్తే కొన్ని విషయాలు మన బైబిల్ ప్రకారంగా చూడవచ్చు. మొదటి యోహాను పత్రిక 5:13లో చూస్తే, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. మొదటి యోహాను పత్రిక 5:13 వచనంలో, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఆయన కుమారుని నామందు విశ్వాసం ద్వారా మనం నిత్య జీవం కలిగి ఉంటాం. యోహాను 3:16లో కూడా, యోహాను సువార్త 3:16లో కూడా మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారు, ప్రతి వాక్యంలో కూడా నిత్య జీవం యేసుక్రీస్తు ద్వారా.
ఆయన నీ కొరకు నా కొరకు బహుమతిగా అనుగ్రహించబడ్డాడు. ప్రభువు ద్వారానే. ఇదే యోహాను సువార్తలో అదే అధ్యాయం 36లో చూస్తే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనకు నిత్య జీవం అనేది వస్తుంది. కుమారునికి విధేయుని కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కాబట్టి మనం ఉగ్రత పాత్రులు అవడానికి కాదు. ఇప్పుడు ప్రభు అయిన యేసునందు మనకు విశ్వాసం ఉందా? కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉందా? మరి తండ్రి అయినటువంటి దేవుడు పంపినటువంటి ఆయనందు మనకు విశ్వాసం ఉందా? అక్కడ మనం యోహాను సువార్త 5:24లో కూడా చూస్తే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో చెప్తున్నాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు. గమనించారా? మరణం, రెండవ మరణం అంటే ఒకసారి తల్లి గర్భంలో పుడతాం, రెండోసారి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకి నూతన జన్మను అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వచ్చాడో మనం రెండోసారి పుట్టినట్టు. ఇది నూతన జన్మ. కాబట్టి ఒకసారి తల్లి కడుపులో, రెండోసారి పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆత్మ జన్మ. కాబట్టి ఈ రెండు రకాలుగా మనం జననం పొందితే, జన్మిస్తే, అందుకే ఒకడు పైనుంచి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం. కాబట్టి పైనుంచి జన్మించడం అంటే పరిశుద్ధాత్ముడు ఏదైతే మనకు చెప్తూ ఉన్నాడో, మరి మనం పాపాత్ములు, మన పాపంలో నుండి నశించిపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఆ యొక్క దైవోగ్రత ఉంది, నరకాగ్ని ఉంది. ఈ అగ్ని నుంచి రక్షించబడాలంటే యేసుక్రీస్తు నమ్మాలి. ఈ యొక్క సత్యాన్ని పరిశుద్ధాత్ముడు ఆయన సేవకుల ద్వారా మనకు బోధిస్తున్నప్పుడు, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, మనకు తెలుస్తున్నప్పుడు మన ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే రక్షణ వస్తుంది. అప్పుడు మనం తిరిగి జన్మిస్తాం. తిరిగి జన్మించినటువంటి వ్యక్తి పరలోకానికి వెళ్తాడు. కాబట్టి ఒక వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించకపోతే అతను తిరిగి జన్మించలేదు, కాబట్టి పరలోకానికి వెళ్ళలేడు. కాబట్టి నేను పరలోకానికి ఎలాగ వెళ్తాను? ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచేవా? ఆయనందు నీ విశ్వాసం ఉంచితే నీవు పరలోకానికి వెళ్తావు. మరి ఆయనందు విశ్వాసం ద్వారా నీవు పరలోకం వెళ్తావు. ఇన్ని వాక్యాలు ఎందుకు మనం చదువుకుంటున్నాం? రోమా 3:23లో చూస్తే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. రోమా 3:23లో మనం ఈ భాగాలు చూస్తాం, ఈ విషయాన్ని చూస్తాం. అక్కడ తర్వాత 24 వచనంలో ఏముంటుంది? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. మన యొక్క క్రెడిట్, మన యొక్క గొప్పతనం ఏమీ ఇందులో లేదు. మన యొక్క రక్షణ కూడా ఆయన యొక్క ప్రణాళిక. మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. నేను ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. కాబట్టి బైబిల్లో ఎన్ని వాక్యాలు మనకి ఉన్నాయి, మనం అవన్నీ జ్ఞాపకం చేసుకోవాల్సిన వారము ఉన్నాం. మరి పేతురు 3:18లో మనం గమనిస్తే, మరి మొదటి పేతురు 3:18 వచనంలో మనం గమనిస్తే, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. తర్వాత మాట, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. గమనించారు? ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో మరణం పొందాడు. మరి రోమపత్రికలో కూడా మనకు తెలుసు, 4:25 వచనంలో మరి మీరు గమనించవచ్చు. రోమపత్రిక 4:25, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను.
నీ కొరకు నా కొరకు ఆయన అప్పగించబడ్డాడు. మరి ఆయన స్వచ్ఛందంగా నీ కొరకు నా కొరకు అప్పగించబడ్డాడు. మనం రక్షణ పొందలేము. మరి ఇది క్రియల వల్ల కలిగినది కాదు. ఎఫెసీ పత్రిక 2 మనం ఆల్రెడీ చూసాం. మరి మన యొక్క గొప్పతనం కాదు. కాబట్టి ఈ రోజున ప్రభునందు విశ్వాసం ఉంచితే నీ రక్షణ మరి శాశ్వతం. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీటి వారు రక్షణ పొందరు. యోహాను సువార్త 1:12 మనకి తెలిసినటువంటి మాటలు ఏంటంటే, మరి తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ దేవుని పిల్లలొకటుకు ఆయన అధికారము అనుగ్రహం. తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలొకటుకు ఆయన అధికారము అనుగ్రహించి. కాబట్టి నేను దేవుని పిల్లవాడిని ఎలా అవుతాను, దేవుని కుమారుని ఎలా అవుతానంటే ఆయన నామందు విశ్వాసం, ప్రభునందు విశ్వాసం ద్వారా నీవు ఆయన కుమారుడు అవుతావు. నీకు ప్రభు ద్వారా విమోచనం, ప్రభు ద్వారా రక్షణ, ప్రభు ద్వారా నరకం నుంచి తప్పించబడతాం, ప్రభు ద్వారా మహిమ శరీరాన్ని పొందుకుంటాం. కాబట్టి ఇదంతా కూడా ప్రభువే, ఆయన కృపే. ఆయన యందు నీ విశ్వాసం నేను రక్షిస్తూ ఉంది. నిన్ను పరిశుద్ధునిగా చేసేది అదే, నిన్ను రక్షించేది అదే. కాబట్టి యేసుక్రీస్తునందు యొక్క విశ్వాసము వ్యర్థము కాదు. ప్రభునందు విశ్వాసం వ్యర్థం కాదు. మనం ఈ లోకం వరకే మనం నమ్మడం లేదు ప్రభుని. రాబోయే లోకం వైపు మనం వెళ్తూ ఉన్నాం. మరి యోహాను సువార్త 10:10 మనకు తెలిసినటువంటి మాటలే. అక్కడ ఏమంటాడంటే 10:10 మనం గమనిస్తే, దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. గొర్రెలకు జీవము అది సమృద్ధిగా. ఇందులో ఎక్కడ సందేహం లేదు. నీకు నాకు ఆయన సమృద్ధి జీవాన్ని, నిత్య జీవాన్ని ఆయన ఇస్తాడు. మన యొక్క గొప్పతనం కానీ ఏమీ కాదు. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది. అందుగురించి యోహాను సువార్త 14:3 కూడా ఆయన ఏమంటాడు, నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. అక్కడ 14వ అధ్యాయంలో మీ హృదయమును కలవరపడనీయుకుడి, మొదటి వచనంలో దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవదును. ఎన్ని వాక్యాలు చూసారా, ఎన్ని వాక్యాలు మనం చదువుతూ ఉన్నాము. మరి కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడు. ప్రభువుని మీరు చూశారు. ఒకవేళ ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే ఏమవుతుందంటే, ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే 20 అధ్యాయంలో ప్రకటన గ్రంథం 20 ఆఖరి వచనంలో ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన వాడు అగ్నిగుండములో పడవేయబడిన. ఎవని పేరైనా జీవగ్రంథంలో రాయకపోతే వాడు అగ్నిగుండంలో పడతాడు. మరి యేసుక్రీస్తు కూడా మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవని సంతోషించుడి, దయ్యములు మీకు వణుకుతున్నవని కాదు శిష్యులతో యేసుప్రభు చెప్తాడు. మీ పేర్లు జీవగ్రంథంలో, ఈ రోజున మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంది. ప్రభు అయిన యేసునందు నీ విశ్వాసం వచ్చేవా, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. మత్తయి సువార్తలో మనం గమనిస్తే మరి 25వ అధ్యాయం 41 చూస్తే, శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపడి నిత్యాగ్నిలోనికి పోవడి. నిత్యాగ్ని అండి, భయంకరమైనటువంటి అగ్ని. 46లో చూస్తే, వీరు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవనకు పోతారు. మరి క్రీస్తుని అంగీకరించకపోతే మరి నిత్య నరకాగ్ని, అగ్నిగుండం, అక్కడ పురుగా ఆరదు అనే విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే 40 నరకంలో ఆరని అగ్నిలో అని అంటారు. ఆరని అగ్ని అనేది మనం చూస్తాం. 48లో నరకమును వారి పురుగు చావుతో అగ్ని. కాబట్టి ఇటువంటి భయంకరమైనటువంటి విపత్తు నుంచి ప్రభు నన్ను రక్షించేవాడై ఉన్నాడు. అందుగురించి హెబ్రీ పత్రిక మరి 2వ అధ్యాయం 3-4లో మనం చూస్తే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకుందాము. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాం. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసి ఎలాగో తప్పించుకోలేము. కాబట్టి ప్రభు ఉచితంగా ఇస్తున్నటువంటి రక్షణ ఇది సూక్ష్మంలో మోక్షం అన్నారు. అందుకే ప్రభు అయిన యేసునందు నీ విశ్వాసం ఉంచుతున్నావా, నీవు రక్షించబడతావు.
ప్రభువైన యేసునందు నీ విశ్వాసం ఉంచుతున్నావు, నీ రక్షించబడతావు. కాబట్టి ఎవరైనా నాకు రక్షణ ఎలా వస్తుందండి, నేను ఏ సంఘానికి వెళ్తే నాకు రక్షణ వస్తుంది, నేను ఎక్కడికి వెళ్తే రక్షణ వస్తుంది, నేను ఏ విధంగా బాప్తిసం పొందితే రక్షణ వస్తుంది, ఇవన్నీ కాదు. నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచేవా? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు. యేసుప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులను లేపిన యెడల నీవు రక్షింపబడు, దేవుడు ఆయన మృతులను లేపిన నీవు నమ్మిన యెడల నీవు రక్షించబడతావు. మరి లేఖనాల ప్రకారం యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు. ఏంటి స్వార్థ ఉపదేశం ఏంటంటే ప్రభు నీ కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఆ సత్యాన్ని నీవు గ్రహించి మరి నీ స్థితిని నీవు గుర్తిస్తే అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు, మహిమను పొందలేకపోతున్నారు, ఉగ్రతకే పాత్రులు, శిక్షకే పాత్రులు. కాబట్టి ఈ యొక్క ఉగ్రత నుంచి రక్షించడానికి ఆ ఉగ్రత పాత్రను ప్రభు తాగాడు నీ కొరకు నా కొరకు. ఇన్ని వాక్యాలు ఉన్నాయి. కాబట్టి కృప ద్వారా నువ్వు రక్షించబడతావు. ఒకవేళ రక్షించబడిన తర్వాత నాలో పాపం ఉంది, నేను పడిపోతున్నానని అంటే మరి యోహాను పత్రికలో మనం గమనిస్తున్నాం కదా, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడు, 8వ వచనంలో మనం పాపం లేని వారేమని చెప్పుకునేట మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. అందు గురించి మనం ఏం చేయాలి, ఆయన కుమారుడని యేసు రక్తంలో మనం 9వ వచనంలో మన పాపలను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్ర చేస్తాం. మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఒకవేళ రక్షించబడిన తర్వాత కూడా నువ్వు ఇంకా మరి పాపపు స్థితిలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క లోకము, ఈ యొక్క శరీరం, సాతాను నీకు శత్రువులుగా ఉంటున్నారు. కాబట్టి నీ యొక్క శరీరమే నీకు శత్రువు. కాబట్టి మానవీయ బలహీనతలు లేకుంటే పాప స్వభావం నీలో ఉంది, నాలో ఉంది. మరి రక్షించబడిన తర్వాత కూడా మరి నీవు పాపంలో ఉండే అవకాశం ఉంది. అయితే నీ రక్షణ పోదు. ఎందుకంటే నీవు రక్షించబడ్డావు, ప్రభువులో నీవు ఉన్నావు. యేసు ప్రభు అందరి విశ్వాసం ద్వారా మాత్రమే నీ రక్షణ. నీ క్రియల ద్వారా రక్షణ కాదు, యేసుక్రీస్తు ద్వారా రక్షణ. ప్రభువు నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన నిన్ను పరిశుద్ధునిగా, నిర్దోషునిగా ఆయన రాజ్యంలో నిలబెడతాడు. అది గొప్ప వాగ్దానం. మొదటి తెస్సలోనికీయులు రాసినటువంటి పత్రికలో మనం ఆ విషయాలు చూడవచ్చు. మరి అదేవిధంగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, ఆయన నిర్దోషులుగా తండ్రి ఎదుట మనల్ని నిలబడతాడు. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు యొక్క కృప ఎంత గొప్పదో. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి నీ పక్షంగా నా పక్షంగా ఆ కలువరి శిలువలో మన కొరకు ఆయన బలి అయిపోయాడు. కాబట్టి బలి అయిపోయినటువంటి క్రీస్తు బలియాగానే నీవు మరి చిన్నదిగా చూస్తున్నావా? దాన్ని నిర్లక్ష్యం చేస్తే నీకు రక్షణ రాదు, నీవు నరకానికే వెళ్తావు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి మనం ఎవరైనా దేశాలు వేరవచ్చు, లేకుంటే ప్రాంతాలు వేరవచ్చు, మతాలు కులాలు వేరవచ్చు, ఎవరైనప్పుడు కూడా ప్రభువు నందలి విశ్వాసం ద్వారా రక్షణ పొందుకుంటాం. కాబట్టి అటువంటి రక్షణ మీరు పొందుకోవాలని నేను యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి యొక్క మాటలు దీవించిన కాక. మీకు ఏదైనా సందేహాలు ఉంటే మరి కామెంట్ చేయండి, మాకు తెలియచేయవచ్చు. అప్పుడు మేము తిరిగి మీకు సమాధానం చెప్పడానికి మరి ఇష్టపడతాం. దేవుడు ఆ విధంగా సహాయం చేయను కాక. మీ అందరికీ మరి యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి యొక్క కార్యక్రమం మరి మనకు అనుగ్రహించినందుకు ఆయనకి నేను స్తుతులు స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఆమేన్.